సమాజంలో తల్లిదండ్రులు వారి పిల్లలకు 18 సంవత్సరాల వయసు తర్వాతనే పెళ్లిళ్లు చేయాలని కలెక్టర్ విజయరామరాజు అన్నారు. చాపాడు మండలంలోని మడూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ క్లినిక్, ఆసుపత్రి, జగనన్న కాలనీలను బుధవారం మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి, కలెక్టర్ విజయరామరాజు రిబ్బన్లు కట్ చేసి ప్రారంభించారు. పిల్లలకి మటుకు 18 సంవత్సరాల లోపల పెళ్లి చేస్తే నేను జైల్లో పడేస్తాను తల్లి. అందులో మొహమాటం లేదు. ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నాను. కాదు ఇంకో విషయం కూడా చెప్తున్నాను. అందులో కూడా చెప్పేయండి, పాపనే బాబుని ఏమన్ను, ఈ పాప తల్లిదండ్రుల్ని ఆ బాబు తల్లిదండ్రులు జైల్లో పడేస్తాను. ఇందులో మొహమాటం లేదు. ఇంకో కూడా చెప్తున్నాను అందరికీ, ఇక్కడగా స్వాములాలు ఉన్నారు కాబట్టి పెళ్లి చేయించిన పంతులు అయితే పంతులు, కాజీ అయితే కాజీ, ఫాదర్ అయితే ఫాదర్ అని కూడా పడేస్తాను. అందులో కూడా మొహమాటం లేదు. ఎందుకంటే ఎవరైనా పెళ్లి చేసేటప్పుడు పాపకి బాబుకి 18 సంవత్సరాలు నిండిందా లేదా అనేది చూడాలా. కాదు తల్లి, ఇది ఇదివరకు కాలం కాదు కదా. సంబంధించుకుని ఈరోజు సంబంధించిన చదువుకోవాలా, ఎదుగుదల ఉండాలా, శక్తి ఉండాలా, ఆలోచన పరిజ్ఞానం ఉండాలా. చిన్నపిల్లలను చేసి పెళ్లి చేస్తే రేపు వాళ్ళ కాలంలో నిలబడాలి అంటే పని చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇదివరకు మీరు అనొచ్చు మా చిన్నప్పుడు అట్లా జరిగిందంటే ఇప్పుడు కుదరతలే. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 18 సంవత్సరాల లోపల కనుక పెళ్లి చేస్తే ముందు చెప్తున్నా, ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి మీ పాపకి సంబంధించి ఇంకో విషయం కూడా చెప్తా. ఇప్పుడు గవర్నమెంట్ స్కీముల్లో కూడా ముందు 18 సంవత్సరాలు దాటి పెళ్లి చేసుకుంటేనే గవర్నమెంట్ స్కీమ్ వర్తిస్తుంది. ఇంకా అదేందా మీకు ఇప్పుడు షాదీకి సంబంధించిన పెళ్లి చేసుకుంటే ఏదైతే స్కీమ్ వస్తుందో 10వ తరగతి చదవాలా, 18 సంవత్సరాలు నిండాలా, అప్పుడే డబ్బులు వచ్చేది. లేకపోతే ఇంక డబ్బులు రావు మళ్ళీ. నేనైతే ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇంక వేరే స్కీమ్ కూడా నేను ఇవ్వను కలెక్టర్గా. ఎందుకంటే ఈ రెండైతే మినిమం మనం చూసుకోవాలి కదా తల్లి. మన పిల్లలే కదా. ఎవరైనా పిల్లలు సంబంధించుకుని మా ఇంట్లో అయితే ఒక పిల్లలకు సంబంధించి ఒక రకంగా పిల్లలు అయితే అలా పద్ధతి కాదు. ఇప్పుడు అభివృద్ధి అనేది అన్ని కోణాల్లో చూస్తున్నాం కాబట్టి ఈ అంశం మీద మటుకు అందరూ సహకరించాలా. ఇంకొక అంశం కూడా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అధికారులందరికీ కూడా, అది పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎవరైనా కానీ ఎక్కడైనా మీకు తెలిసి బాల్య వివాహాలు జరిగితే ఆపాల్సిన బాధ్యత మీది. అర్థమైందా? ముందు ఫస్ట్ ఆపేయండి, తర్వాత చూసుకుంటాం సంబంధం జరిగిన. మీకు తెలిసి మీరు ఆపకపోతే మిమ్మల్ని కూడా సస్పెండ్ చేస్తారు. అలా మామూలు భయం ఎట్టి పరిస్థితుల్లో ఉండాలమ్మా. ఎందుకంటే యూ హ్యావ్ టు ముందు ఏమంటాం, మనం ఏమంటాం, ఇప్పుడు ఏమి ఆపేమని పెళ్లి క్యాన్సిల్ చేయడం అంటలేదు. 18 సంవత్సరాలు నిందా నెక్స్ట్లో చేసుకోమనండి. ఏమనం సంబంధించుకొని 18 సంవత్సరాలు దాటిందా చేసుకోమనండి. ఇప్పుడు ఇంకోటి కూడా తల్లి, అమ్మాయి కనుక 18 సంవత్సరాల వరకు 10th, ఇంటర్ కనుక చదివితే సంబంధించుకుని జిల్లాలో కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. మొన్న సీఎం గారు వచ్చినప్పుడు సెంచరీ ప్లై బద్వేలో ఇండస్ట్రీ లాంచ్ చేసాము. రేపు 2000 ఉద్యోగాలు అక్కడ వస్తున్నాయి. కడపలో కొప్పర్తిలో మనం డిక్షన్ ఆన్ చేసాం, అక్కడ 2000 ఉద్యోగాలు ఆల్రెడీ వచ్చినాయి. సీఎం గారు కూడా మన జిల్లాలో కొత్తగా ఇండస్ట్రియలైజేషన్ ఇంకెక్కడ జోన్లో తీసుకెళ్లాలనే విషయంలో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అని కానీ వేరే అంశాలు అన్నట్టు కొత్తగా ఆలోచిస్తుంది. ఎందుకంటే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుందనేది ప్రగాఢంగా నమ్ముతాం సంబంధించుకుని. ఒకప్పుడు కడప జిల్లా అంటే వైలెన్స్, ఫ్యాక్షన్ అనేది ఇప్పుడు లేదు కదా. ప్రశాంతంగా ఎందుకు ఉంది, నీళ్ళు వచ్చినాయి, వ్యవసాయం చేసుకుంటున్నారు, ప్రశాంతంగా ఉంటున్నాయి. రేపు చదువులు వచ్చి ఉద్యోగాలు వస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి నా తరపున జిల్లా కలెక్టర్గా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఆరోగ్యం బాగా చూసుకోండి, పిల్లల్ని బాగా చదివించండి. అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా ప్రభుత్వం నుంచి ఏవైతే అందుతున్నాయో అన్ని పారదర్శకంగా మీ అకౌంట్లోనే పడేటట్టు ఖచ్చితంగా చేసుకుంటున్నారు. ఈ యొక్క గ్రామ సచివాలయము, రైతు భరోసా కేంద్రము, వైఎస్ఆర్ క్లినిక్ 3 కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ విజయరామరావు గారు, మిగతా అధికారులు, మరి ఇక్కడ వచ్చేసిన ప్రజాప్రతినిధులు, మరి ముఖ్యంగా ఈ యొక్క పంచాయతీలో ఉన్నటువంటి మడూరు, చెన్నమలపల్లె, చంచిపల్లె గ్రామం నుంచి వచ్చినటువంటి రైతు సోదరులకు, సోదరిమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరి ఈనాడు మీరు చూస్తున్నారు, ఈ 4.5 సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిపాలన అంతా పల్లెల్లోనే ఉండాలా. ప్రజలు ఎవరే కానీ ఇబ్బందులు పడకూడదు. వారి సమస్యలు ఏమొచ్చినా కానీ మీ పంచాయతీలోనే పరిష్కారం చేసుకోవాలనే ఉద్దేశం మీద మరి ఈ యొక్క సచివాలయం కానివ్వండి, రైతు భరోసా కేంద్రం కానివ్వండి, హెల్త్ క్లినిక్ కానివ్వండి,
ఈరోజు ఇక్కడే మీ గ్రామంలోనే దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఈ 3 భవనాలు కూడా నిర్మించారో లేదో మీరే చూస్తున్నారు. మరి దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి అనేది ఒక కథపార్థం చేసుకోండి. మరి ఎవరికైనా సరే ఏదైనా ఒక రేషన్ కావాలన్నా కానీ, ఒక పెన్షన్ కావాలన్నా కానీ, లేదా ఏదైనా ఒక పట్టా కావాలన్నా ఏదైనా కానీ మరి ఎక్కడికో ఇంతకుముందు మీరు చేపడం మండలానికి మరి ఎత్తాల్సి వచ్చేది. ఈరోజు అవసరం లేదు. ఇక్కడే అధికారులు ఉంటున్నారు, సచివాలయంలోనే దానికి సంబంధించిన అధికారులు ఉంటున్నారు. వారికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడే మీ ఊర్లోనే పరిష్కారం అవుతాయి. మరి అదే రకంగా ఇక్కడ చూస్తున్నాం రైతు భరోసా కేంద్రం. ఇంతవరకు మండలానికంతా ఒక ఏవో ఉండేవాళ్ళు. మీ యొక్క గ్రామ పంచాయతీలోనే దాదాపు 1800 ఎకరాల ఆయకట్టు భూమి అంతా ఉంది. ఈ యొక్క భూమికి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ను, ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ను ఇక్కడే మీ సచివాలయంలోనే ఉంటున్నారు. మరి వారి ద్వారా మీరు అన్ని రకాల సూచనలు కానివ్వండి, సలహాలు కానివ్వండి, ఏదైనా పైరుకు తెగులు ఉంది, ఏ మందు కొట్టాలా, లేదా ఏ సీజన్లో ఏది పెట్టుకోవాలా, మరి అవన్నీ కూడా చెప్పేటందుకు ఈరోజు ఇక్కడ రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అదే కాదు, మీకు కావాల్సినటువంటి ఎరువులు కానివ్వండి, యూరియా కానివ్వండి, ఫాస్ఫేట్ కానివ్వండి, ఏదైనా కావాలంటే గినా మీరు ఇక్కడ ఆర్డర్ ఇస్తే గినా 48 గంటల 2 రోజుల్లోనే మీకు చేర్చే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది. మరి కూడా హెల్త్ క్లినిక్ ఉంది, ఇక్కడే ఒక స్టాఫ్ నర్స్ ఉంటుంది, ఏఎన్ఎం ఉంటారు, ఇవంతా కూడా అక్కడే ఉంటారు, సిహెచ్ ఉంటున్నారు. మరి దానివల్ల మీకు ఒకటే మేలు, చిన్న జ్వరం వస్తే కూడా మీరు అడిగి ప్రొద్దునికి పరిగెత్తాల్సి వస్తారు. ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు. దాదాపు 40 రకాలకు జబ్బులకు సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా బీపీ కానీ, షుగర్ కానీ, లేకపోతే హిమోగ్లోబిన్ కానీ, ఏదైనా జ్వరం వచ్చినా కానీ, ఇక వేరే ఏ రకమైన వచ్చినా కానీ కూడా ఇక్కడే పరీక్ష చేస్తారు. ఇక్కడే పరీక్ష చేసి దాదాపు 100 రకాలకు సంబంధించినటువంటి జబ్బులకు